హరి ఓం. సనాతన ధర్మం కనుమరుగైపోయినప్పుడే మహాత్ములు ఆది నుంచి ఈనాటి వరకు ఉద్భవిస్తున్నారు. రాక్షస స్వభావాలు పెట్టరేగిపోయినప్పుడే మళ్ళీ సనాతన ధర్మాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆది నుంచి ఈనాటి వరకు స్వామి దాదాపు 9 నుంచి 10 గ్రంథాల వరకు రచించారు. ఈనాడు వేదాన్ని వెలుగులోకి తీసుకొచ్చి రామాయణంలో భావనలు, అలానే వేద విజ్ఞానము, హిమాలయ మహాత్ముల సాధనలు, హిమాలయ మహాత్ముల యొక్క జీవన విధానం గురించి ఎవరు రచించారు? అంతటి యోగ్యత ఉంది అంటే కనుక ఇందరి ఆశీస్సులు, గణపతి సత్యనారాయణ స్వామి, హనుమాన్ గుహ మహాత్ముల యొక్క ఆశీస్సులు ఉన్నాయి అంటే ఎందువల్ల? ఆదిలో రాసిన వేదవ్యాసుడి రచనలే ఈనాడు మళ్ళీ వెలుగులోకి వచ్చినాయంటే ఆ యోగ్యత ఉండబట్టే కదా. ఆనాడు సంస్కృతంలో రచించారు. ఆనాటి సమాజానికి అర్థము, అవగాహన కలిగింది. ఈనాటి తరం వారికి అర్థం అవ్వాలంటే, ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అహంకార, మమకార వికారాలు పెరిగిపోయి వాతావరణ సమతుల్యత లేకోకుండా శ్వాసలు ఒత్తిడికి గురవుతున్నాయి. శరీరం వాతావరణానికి సహకరించకుండా ఉదయం లెగిస్తే సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు మందులతోటే బతుకుతున్నాం. మళ్ళీ మునుముందు వారికి భవిష్యత్తు కలగాలంటే మహాత్ములు జన్మించాల్సిందే. వారి జీవితంలో అన్నీ పడి ఈ లోకం వద్దు అనుకున్నప్పుడే ఇక్కడ బతకడానికి అర్హత లేదు మా లాంటి వారికి నిజంగా. ఎందుకంటే లోకంలాగా మేము బతకలేము. ఏనాడు చేసుకున్న కర్మకో ఈనాడు అనుభవించింది. ఆ అనుభవించి ఎదుటివారిలో లేదు, లోపం మాలోనే ఉందని మమ్మల్ని మేము సర్దిద్దుకుంటూ ఉన్నతమైన భావాలతో జీవించగలిగే యోగ్యత ఎలా వస్తుంది? ఆనాటికి ఈనాటికి పంచభూతాలే ఆధారం, ప్రకృతే సహాయ సహకారం. మహాత్ముల యొక్క గ్రంథాలే మా జీవనానికి ఉపాధి. మా లాంటి వారిని తట్టి లేపడానికే వయసులో 86 ఏళ్ళు వచ్చిన ఈనాటి వరకు కూడా శరీర వ్యామోహము వారికి లేదు కాదు, మాకే కూడా లేకోకుండా చేశారు. చావుని ఎప్పుడు సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలాంటి యోగ్యత గల సమాజంలో మా లాంటి వారు అయోగ్యులను జీవించలేము. అయోగ్యులం ఏంటంటే ధనము, వస్తువు, వస్త్రము శాశ్వతం అనుకుని యోగ్యతగా జీవిస్తున్న సమాజంలోని ఏమీ వద్దు, మాకు మేమే వద్దు అనుకునే వాళ్ళు అయోగ్యులుగానే కనపడతారు. ఆ యోగాన్ని వెలుగులోకి తీసుకురావాలంటే నాలాంటి వారు, ఆడవారు ఎక్కడున్నారో వారికి ఈ యోగము అందితే నిరంతరం చావు కోసం ఎదురు చూస్తూ తనను తను మార్చుకుంటూ యోగ్యవంతంగా జీవించగలిగే యోగ్యత వారిని చూసి వారి బిడ్డలు అలా ముందుకు సాగిపోతారు. ఈనాడు యోగం అనేది లేకపోతే ముందు తరాల వారికి భవిష్యత్తే లేదు. అది 100కి 100 పాలు నిజం. 100కి 99% జీవకణాలు చచ్చిపోయినా అది సూర్యోపాసన ద్వారా గ్రహించగలుగుతాం. ఈరోజు సూర్యోపాసన ఎలా చేస్తున్నాం? అంతర్యాత్ర సాధన చేస్తే మనలో శ్వాసలు ఎలా పనిచేస్తున్నాయి, 100కి 72,000 నాడులు ఎలా కృంగి కృషించిపోయినాయో తెలుస్తుంది. అది నిరంతరం చేయడానికి అంత తీరిక ఖాళీ లేదు. ఒకవేళ చేసిన వాటిని గమనించి
స్వభావం లేదు. ఎందుకంటే ఏదో కావాలి, ఏదో రావాలి అని పరుగులు తీయడంలో ఇంకా చేసిన దాన్ని ఎక్కడ గమనించగలుగుతాం? మహాత్ములు చెప్పారు, చేసామంతే. ఎందుకోసం అంటే ఆరోగ్యం కోసం. ప్రశాంతత అనేది ఎలా రావాలి? మన మాట తీరులో, మన పని తీరులో, ఆలోచన తీరులో మార్పు వస్తేనే ప్రశాంతత అనేది వస్తుంది. అది రావాలంటే మనం మారుతూ మన చుట్టూ ఉన్న వారికి అర్థమయ్యే అవగాహన కలిగేటట్టు మన జీవన విధానం ఉంటే అలా ఉన్నా కూడా ఈనాడు వారు ఎక్కడికెక్కడికో ఆలోచించారు. కుటీరం అనేది ఏదో కనీస అవసరాల కోసం, ఈనాటి కోరికలు తీర్చుకోవడం కోసం, శారీరక కోరికలు అని ఆలోచించి అవమానం చేస్తూ అనేక రకాలుగా వారి యొక్క అహంకార మమకార వికారాలతో దూషించిన, ద్వేషించిన, ఇది యోగ మార్గం అని అయ్యేటట్టు చెప్తే ఒక ఒత్తిడి గల ఆడదానిగా, మానసిక ఒత్తిడి గల ఆడదానిగా చూసిన వారు ఉన్నారు. నాలాంటి యొక్క దాన్ని మాట వింటున్న యోగి అందరినీ సమభావంతోనే చూస్తారు. నా ఒక్కదాని మాటే కాదు. ఈ పిచ్చివాడు నాలాంటి దాన్ని ఎందుకు పట్టుకున్నాడా అన్నట్టుగా ఎందరో చూశారు. అయినా ఏమీ పట్టకుండా మా మీద మాకు విరక్తి కలుగుతూ మాకు మేంగా ఆత్మహత్య చేస్తే మళ్ళీ జన్మ తీసుకోవాలి. అదే ఈ జన్మలోనే ఎవరన్నా ఈ శరీరాన్నే కదా, ఆత్మను కాదుగా దూషించేది, ద్వేషించేది. అన్నిటినీ దాటితేనే యోగ మార్గం. ఇంకా ఏదో ఉంది, ఎలానో జీవించాలనుకుంటే అది రోగమే. అవి మన మెదడునే పట్టి పీడిస్తూ పిశాచుల్లాగా వేధిస్తాయి. ఈ జన్మకు కాకపోతే మరు జన్మకి. ఈనాటి మునుముందు తరాల భవిష్యత్తును కూడా నాశనం చేయాలనుకుంటున్నారు అందరూ. వాళ్ళ అహంకారాలు, వికారాలతో ఎక్కడికెక్కడికో ఆలోచించి వారిని కూడా దూషిస్తూ, ద్వేషిస్తూ, పైకి నటన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. యోగం అంటే ఏ ఒక్కరికి పరిమితమైంది కాదు. కుటీరం అంటే ఏ ఒక్కరి సొంతము కాదు. స్వామి అంటే ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆయన రచించిన గ్రంథాలు అలా ఉన్నాయి. అంతటి యోగాన్ని గ్రహించాలి అన్న మనిషి తనను తాను మార్చుకోకపోయినా ఇప్పటికే శరీరంలో 72,000 నాడుల్లో 60% జీవకణాలు బాహ్యంగా చనిపోయినాయి. అంటే మనిషి తన కోరికలతో తనను తాను కూడా చంపేసుకున్నాడు. మళ్ళీ అదే జన్మ తీసుకోవాలా? అనారోగ్యం, ప్రతి ఒక్కరికి అనారోగ్యం. మరు జన్మలు ఇప్పటికే 140 మంది అంగవైకల్యులు, 120 మంది బీపీ షుగర్లతో పుడుతున్నారు, గుండె జబ్బులతోటి. 120 మంది తల్లిదండ్రుల మాట అనేది లెక్కలేకోకుండా దూషిస్తూ, ద్వేషిస్తూ ఉన్నారు. ఇంకా మిగిలింది ఎంతమంది? ఆ 10 మంది ఈ మురికిలో స్వచ్ఛంగా తయారవగలరా? యోగ్యత గల మహాత్ములు ఉంటే వారి నీడన చేరితేనే వారి యోగ్యత ఇంకా పెరుగుతుంది. ఈనాడు గురువుల చుట్టూ తిరుగుతున్నారు. గురువు చెప్పిన సారాన్ని నెమరు వేసుకుంటేనే కదా గురువు అంటే ఏంటో తెలిసేది. దేహాన్ని పట్టుకుని వేలాడుతున్నారే తప్ప ఆ యొక్క సారాన్ని వారిని వారు మార్చుకుంటే, మూలాల్ని వారు గ్రహించుకుంటే, అందుకే సరైన గురువు లేడు,
సరైన శిష్యుడు లేదు. గురువు అంటే చైతన్యం. మనలో ఆత్మధైర్యాన్ని నింపుతున్నారా? పూజలు, వ్రతాలు, నోవులు అనే పేరుతో మనసు పనిచేసేలాగా అవే జీవితం కింద, కోరికల జీవితంగా గ్రహిస్తున్నారు. ఎందుకంటే వారి చుట్టూ వందలాది మంది చేస్తున్నారు. ప్రతి ఒక్క మనిషికి చెప్పలేరుగా. అలాగే శిష్యుడిలో తపన ఉందా? లేదు. ఇంకేదో కావాలి, అలాగో జీవించాలి అనుకుంటూ గురువు దగ్గరికి చేరుతున్నాడు. గురు శిష్యుల బంధం అనేది ఎదురుబెదురుగా కూర్చుని ఎదుటివారిలో ఉన్న లోపాన్ని సరిదిద్దాలి. అలాగే శిష్యుడి యోగ్యత ఏంటో గ్రహించి శిష్యుడిని ఇంకా ఉన్నతంగా చేయాలి. అలాగే శిష్యుడు గురువు యోగ్యతను గ్రహించి గురువుకు దాసోహం అయిపోవాలి. ఆ స్వభావాలు ఉన్నాయంటారా?